ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఉన్న ఆంక్షలు, మాతృభాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిగాంచింది. సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాహరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో ప్రవహిస్తున్నది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంక్షేమ పరిపాలన ప్రాంతాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించడం గురించి ప్రజలకు సుపరిపాలన అందించడం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. అదే ప్రజాపాలన. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి వివిధ పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగినది. నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4,37,000 ఎకరాలు, మొక్కజొన్న 50,000 ఎకరాలు, సోయా చిక్కుడు 34 ఎకరాలు, 34,000 ఎకరాలు, పసుపు 24,000 ఎకరాలు, మొత్తం 5,47,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని చేయడం విశేషం. రైతు కుటుంబాలకు 755 కోట్ల 29 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించడం జరిగింది. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేయడం జరుగుతున్నది. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 మంది రైతులకు ఈ సాయం అందించడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది కూడా ఈ పెట్టుబడి సాయం అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతులకు బ్యాంక్ ఖాతాలో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు 48 కోట్ల 30 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. కీలక సంస్కరణలో ఒకటిగా భూభారతి చట్టం 2025 నిలిచింది. ఇది జనవరి 4, 2025న గెజిట్లో ప్రచురించబడింది. ఏప్రిల్ 14, 2025న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులువైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సులు 17/4/2025 నుండి 30/4/2025 వరకు నిర్వహించబడ్డాయి. తేదీ 3/6/25 నుండి 26/25 వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు ఈ జిల్లాలో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నకు ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది.
తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది. గ్రీన్ ఛానల్ నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ఒక్క ఏడాదిలో 4,50,000 ఇల్లు నిర్మాణాలు. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం ప్రభుత్వం అందజేయడం జరుగుతున్నది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద ప్రజలు సంతోషంగా కనిపించడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా 500కే మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతున్నది. దానందు 2,19,330 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లను 30,73,00,000 రూపాయలను ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనడం జరిగింది. సన్నాలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. దీనికోసం దాదాపు 16,691 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతున్నది. జిల్లాలో 2024-25 వానాకాలం సీజన్లో 676 కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి 1,140 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే యాసంగి సీజన్ లో 700 కేంద్రాల ద్వారా 8,80,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 మంది రైతులకు వేయడం జరిగింది. ఇది ఈ కొనుగోలు రాష్ట్రంలోనే ఈ జిల్లా ప్రథమంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. పాడైన విద్యుత్ నియంత్రణ గల స్థానంలో పట్టణాలలో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో బాగు చేసి ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మార్చి 24 నుండి జూలై 25 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు జీరో బిల్లులు మంజూరు చేయడం జరిగింది. వారికి జీరో బిల్ సబ్సిడీ కింద 1,174,90,00,000 రూపాయలు వారికి విడుదల చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదా చేయడం జరిగింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైల్ రాయిని దాటడం జరిగింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మొత్తంగా 46,689 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతున్నది. జిల్లాలో 6,30,00,000 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసి దాని ద్వారా దాదాపు 16 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతున్నది. దాదాపు ప్రతి నెల 2,69,174 మందికి 57,98,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నది. 27 ఎకరాల విస్తీర్ణ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని సముదాయాన్ని కొత్తగా నిర్మించడం జరుగుతున్నది. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాము. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య పథకంలో కలిసి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ఈ పథకం కింద గతంలో ఉన్న కుటుంబానికి 5 లక్షల పరిమితిని జిల్లాలో 1,211 మంది క్షయవ్యాధి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి పోషకాహారం కింద నెలకు 500 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఈ జిల్లా లోపల 760 పాఠశాలలకు సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది.
వాటిలో దాదాపు 600 పాఠశాలల పనులు పూర్తయినాయి. దాదాపు వీటికి 22,19,73,000 రూపాయలు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఖర్చు చేయడం జరిగింది. కస్తూరిబా బాలికల విశ్వవిద్యాలయంలో కూడా 700-913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా ఈ జిల్లాకి సంబంధించి ఇంకొక 2 KGBV స్కూల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాల్లో అక్టోబర్ 24 నుండి పోస్ట్ మ్యాట్రిక్ చదివే విద్యార్థులకు, విద్యార్థినులకు కాస్మెటిక్ మరియు డైట్ ఛార్జీలు దాదాపు 200% పెంచడం జరిగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించి సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 2,398 మంది చదువుకోవడం జరుగుతున్నది. ఏదైతే ఈ సంవత్సరంలో కులాంతర వివాహాలు చేసుకున్న 4 గంటలకు జిల్లా యంత్రాంగం 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు సాయం చేయడం జరిగినది. జిల్లా అభివృద్ధి, గిరిజనాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా 1,07,000 మంది జనాభా ఈ షెడ్యూల్ తెగలు ఈ జిల్లాలో ఉంటే దాదాపు 10 విద్యా సంస్థల ద్వారా 1,7 లక్షల రూపాయలు విడుదల చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి సంబంధించి కూడా 34 వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాలకు సంబంధించి కూడా వివిధ పద్ధతుల కింద 7,22,00,000 రూపాయలు విడుదల కాగా 6,59,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి కూడా 19 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు దాదాపు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం వారికి విద్యను అభ్యసించే విధంగా చేస్తున్నదనే విషయం. పేదవారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ పథకం కింద పెళ్లి అయిపోయిన ఆడపిల్లలకు 1,116 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపల 1,080 మంది లబ్ధిదారులకు 10,81,00,000 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 672 మంది లబ్ధిదారులకు 6,72,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ కానివ్వండి, ఏదైతే దానికి సంబంధించిన రహదారులకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ప్రణాళికేతర పనుల గురించి కానివ్వండి, ఈ జిల్లాకు సంబంధించి ROBలు కూడా దాదాపు 190 ROB పని 93 కోట్ల రూపాయలతోటి 1,74,056 ఇండ్లు ఉంటే 2,66,444 ఇండ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పుడు 785 గ్రామాలకు నీరు అందించడం జరుగుతుంది. పరిశ్రమలకు సంబంధించి కూడా 8 భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు 368,40,45,00,000 రూపాయల పెట్టుబడితో స్థాపించబడినాయి. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడినది. జిల్లాలో 856 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు 485 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 6,667 మందికి ఉపాధి కల్పించబడుతుంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖకు సంబంధించి కూడా ఈ జిల్లాలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దాదాపు 3,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయడానికి 396 మంది రైతులకు 949 ఎకరాలకు సంబంధించి వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా డైల్ 100లో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతున్నది. ఇందులో ప్రతి ఫోన్ కాల్ను సాధ్యమైనంత త్వరితగతిన 5 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుంది. ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు రాకుండానే PS క్యాప్, ట్విట్టర్, హాయ్ ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి స్వతంత్ర న్యాయం అందేలా ట్రాఫిక్ సమూలమైన మార్పులు చేపడుతూ పారదర్శకత మరియు జవాబుదారీతనంగా ఉండడం కోసం కేసులు నమోదు చేస్తూ కాంట్రాక్ట్ మరియు నాన్ కాంట్రాక్ట్ విధానం ద్వారా ఉపయోగిస్తున్నాం. శాంతి భద్రతలను, సామరస్యాన్ని కాపాడినందుకు జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు. ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటారని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనలు, మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో నమస్కారం. జై హింద్. తర్వాత మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా సిద్ధార్థ కళాక్షేత్రం నుంచి వాణి గణపతి క్లాసికల్ డాన్స్ మనం చూడబోతూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ ఉర్దూ అకాడమీ
చైర్మన్ తాహిర్ హందాన్ గారికి, అలాగే గౌరవ अरे
మహిళలు మరి చక్కగా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా శక్తి మీద చక్కటి పాటను ఆవిష్కరిస్తూ ఉన్నారు.
పదండి ముందుకు తోసుకు పోదాం పైకి అంటూ మహిళలో శక్తిని జాగృతపరుస్తూ ఆర్థిక స్వావలంబన అందిస్తూ అన్నింట రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలుస్తోంది మన ఇందిర క్రాంతి పథం.